పోలవరంలో 17,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది కాబట్టి దగ్గరగా 10,000 కోట్లు మాకు ఇచ్చేయండి అని 12,157 కోట్లు కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అడిగితే మొత్తం ఎట్లా ఇచ్చేస్తాం అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. పోలవరం ప్రాజెక్టు పునరావాసానికి 5,500 కోట్లు, ప్రధాన డ్యామ్ కాలువల్లో నిర్మాణ పనులకి 1,700 కోట్ల వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో అవసరమని అంచనా వేశారు. నిర్మాణ షెడ్యూలు, బడ్జెట్ ప్రతిపాదనలు పోలవరం అథారిటీకి పంపారు. అయితే వాళ్ళు మాత్రం కీలకమైన ప్రశ్నలు వేశారు. ఈ నిధులు అవసరమైన రాష్ట్ర అధికారులు పట్టుబడుతున్నటువంటి వేళ పోలవరం ప్రాజెక్టు పనులు 2026 మార్చికే పూర్తి చేయాలని కేంద్రం షరతు విధించినటువంటి నేపథ్యాన లెక్కల్లో ఈ ఆర్థిక సంవత్సరంలో పనులు పునరావాసం వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంటే కేంద్ర ప్రభుత్వం 30,436 కోట్లతో తాజా డిపిఆర్ని ఆమోదించింది. దీని మూలంగా ఈ ప్రాజెక్టు తొలిదశ పనులకి పూర్తికి 12,157 కోట్లు. ఇదివరకు తొలిదశ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటే తాకట్టు పెడుతున్నాడు అన్నారు. ఇప్పుడు తొలిదశ అని చెప్పి వీళ్ళే రాస్తున్నారు. అది పక్కన పెడదాం. 12,157 కోట్లు అందుబాటులోకి వచ్చినాయి. తాజా డిపిఆర్ ఆమోదం తర్వాత ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వంకి సంబంధించి ఏం ఇవ్వాలి అన్నటువంటి పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి పెండింగ్ నిధులు 1,654 కోట్లు ఇవ్వమని అడుగుతున్నారు. అదే సందర్భంలో వీళ్ళు అడుగుతున్నటువంటిది ప్రాజెక్టు తొలి దశలో 41.15 మీటర్ల ఎత్తుకు నీళ్లు నిలబెట్టాలని ప్రణాళిక కాబట్టి ఇందులో మొత్తం తొలి దశలో 8 మండలాల్లో 172 ఇళ్లలో 38,060 మందికి పునరావాసం కల్పించాలి. ఇప్పటిదాకా 12,797 మందిని ఆల్రెడీ తరలించారు. ఇంకా 25,263 మందిని తరలించాలి. ఇందుకు 16,440 ఎకరాలు భూమి సేకరించాలి. దీనికి 2,435 కోట్లు అవసరమని వీళ్ళందరికీ నిర్వాసిత ప్యాకేజీ నిధులు ఇచ్చేందుకు 2,043 కోట్లు కావాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది. పునరావాస కాలనీల నిర్మాణానికి 3,314 కోట్లు అవసరమని చెప్పింది. ఇందులో 2025 జూన్ లోపు ఎంతవరకు పనులు ప్యాకేజీలు ఇవ్వగలరో ప్రణాళిక రూపొందించి మాకు ఇవ్వమని చెప్పి అప్పుడు మేము డబ్బులు శాంక్షన్ చేస్తామంటోంది కేంద్రం.